అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మౌన రాక్షసి 6వ భాగం. రచయిత స్వర్ణ గారు. చేరిన మొదటి రోజే అందరినీ పరిచయం చేసేసుకొని చలాకీ అబ్బాయిగా పేరు పొందాడు. అప్పుడు జాయిన్ అయింది ఒక అమ్మాయి. క్లాస్‌లోకి ఎంటర్ అవ్వగానే అందరినీ ఆకట్టుకుంది. చాలా క్యూట్‌గా, కొంచెం బొద్దుగా, చూడగానే ముద్దొచ్చేలా ఉంది. అందరూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అని తెగ ట్రయల్స్ వేస్తున్నారు. కానీ తను మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. అందరూ ఆ అమ్మాయిని అంతగా పొగుడుతూ ఉంటే తనలో ఏం అంత స్పెషల్ ఉందని తన వైపు చూశాడు అభి చూడగానే. నచ్చినా కూడా తను కూడా అందరి అమ్మాయిలాంటిదే. అవసరానికి వాడుకొని వదిలేసే టైపు అనుకొని లైట్ తీసుకున్నాడు. ఎంతైనా సిటీ నుంచి వచ్చాడు కదా! అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. బాయ్స్ అంతా కూడా ఆ అమ్మాయితో మాట్లాడటానికి తెగ ట్రై చేస్తున్నారు. కానీ తను ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. తన పనేదో తను చేసుకుంటూ డిజర్వ్డ్‌గా ఉండేది. అభికి ఎందుకో తను డిఫరెంట్‌గా అనిపించింది. తనకి తెలియకుండానే చిన్నీని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. తన నవ్వు, కళ్ళు, మాటలు అభికి బాగా నచ్చేశాయి. ఎప్పుడూ తననే చూస్తుండేవాడు. కానీ తనకి మాత్రం ఇవేవీ తెలీదు. తన లోకంలో తను ఉండిపోయేది. ఒకరోజు బాయ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా చిన్ని టాపికొచ్చింది. రేయ్! ఆ అమ్మాయి చాలా డీసెంట్‌గా ఉంటుందిరా. ఎవరి జోలికి వెళ్ళదు అన్నాడు. వాళ్ళలోనే ఉన్న గోపాల్ అవునురా! ఎన్నిసార్లు మాట్లాడడానికి ట్రై చేసినా అసలు ఛాన్స్ ఇచ్చేదే కాదు. ఏమైనా కామెంట్ చేసినా కూడా జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇగ్నోర్ చేసేదిరా అని అన్నాడు. మరొకడు అవునురా అని అంటూ వాళ్ళకి వత్తాసు పలికాడు. అభి మాత్రం వాళ్ళు మాట్లాడేవి వింటూ ఉన్నాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. శివ రేయ్ అభి! ఏంట్రా నువ్వేం మాట్లాడడం లేదని అన్నాడు. దానికి అభి ఏం మాట్లాడానురా? అరె! మేము అమ్మాయి గురించి ఇంతగా వాగుతూ ఉంటే లైట్ తీసుకుంటున్నావు అని అన్నాడు గోపాల్. మరేం చెయ్యాలి? నాకు వీటన్నిటి మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు వదిలేయండని అభి వెళ్ళిపోతాడు. మరో రోజు లీజర్ పీరియడ్ ఉండడంతో అభి తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాడు. అభి టర్న్ వచ్చింది. డేర్ సెలెక్ట్ చేసుకున్నాడు. అందరూ కలిసి చిన్నికి ప్రపోజ్ చెయ్యాలి అని చెప్పారు. రేయ్! లేదు ఇలా ఒకరి ఫీలింగ్స్‌తో ఆడే రైట్ మనకి లేదని అన్నాడు. నాయనా వివేకానంద ఇది జస్ట్ గేమ్. కావాలంటే ప్రపోజ్ చేశాక ఇది జస్ట్ గేమ్ అని చెప్పేయ్ అంతే కదా! దానికే నువ్వు ఈ రేంజ్‌లో ఫీలింగ్ రైట్స్ అన్నీ ఏంట్రా? అని అంటాడు గోపాల్. అవును మామ వెళ్ళు అంటాడు శివ. అభికి ఇక తప్పదని అర్థమై చిన్ని దగ్గరికి వెళ్తాడు. చిన్నికి మనసులో ఏదో అలజడిగా ఉంది. ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగింది. చిన్ని పక్కనే ఉన్న స్నేహ అభి రావడం గమనించి చిన్నికి చెప్పింది. మన దగ్గరికి అయి ఉండదులేవే లైట్ తీసుకో అంది చిన్ని తన మనసులో ఉన్న అలజడిని బయట పెట్టకుండా దించిన తల ఎత్తకుండా. ఇది మారదు అనుకొని తన పనిలో తను పడిపోయింది స్నేహ. చిన్ని ఊహకి అతీతంగా అభి చిన్ని దగ్గరికి వచ్చి ఎక్స్‌క్యూజ్ మీ అని అన్నాడు. చిన్ని తలెత్తి అభిని చూసింది. అదే ఫస్ట్ టైం అభి చిన్నితో మాట్లాడడం. చిన్ని అభిని చూడ్డం. చిన్నికి క్లాస్‌లో ఎవరెవరుంటారనే విషయం కూడా పూర్తిగా తెలియదు. ఎప్పుడూ తన లోకంలో ఉండడం తప్ప. చిన్ని చెప్పండి అన్నట్లుగా చూసింది. అభి ఏం చెప్తాడు? చిన్ని ఎలా రియాక్ట్ అవుతుందా అని అభి ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. క్లాస్‌లో అందరూ అభిని, చిన్నినే చూస్తున్నారు. ఏంటి అంది కొంచెం ఇబ్బందిగా. అందరూ వాళ్ళనే గమనిస్తున్నారని తెలిసి చిన్ని కనుమూసి కలలు కనే భవిష్యత్తులో నీ కనులెదురుగా ఉండాలని, నీ చెయ్యి అందుకొని, నీ అడుగుతో జత కలపాలని, నీ గమ్యాన్ని చేరే ప్రయాణంలో నీకు తోడు నవ్వాలని అనుకునే ఈ మనసుకి నీ మనసుని ఇస్తావా నా మౌన రాక్షసి అన్నాడు మోకాళ్ళ మీద కూర్చొని చేతిని చాచి చిన్ని చెయ్యి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని కళ్ళతోని చిన్నికి తెలుపుతూ అభి ఫ్రెండ్స్ అయితే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉన్నారు. వీడేంట్రా ఇంత అందంగా చెప్పాడు. నిజంగా గేమ్ కోసమే చెప్పాడా? లేదా నిజంగా తనని లవ్ చేస్తున్నాడా? అనుకొని ఒకరి మొహాలొకరు చూసుకొని చిన్ని రియాక్షన్ ఏంటా అని చూస్తున్నారు. స్నేహ అయితే నోరు తెరుచుకొని అలానే అభిని చూస్తూ ఉంది. స్నేహ మనసులో బాబోయ్! ఎంత అందంగా చెప్పావురా! నేనైతే ఎగిరి గంతేసి మరీ నీకు ఓకే చెప్పేసేదాన్ని. పాపం వీడు బ్యాడ్ లక్ పోయి దీనికే కనెక్ట్ అయ్యాడు. ఇది చచ్చినా ఒప్పుకోదని చిన్ని వైపే చూస్తుంది. చిన్ని ఇంకా షాక్‌లోనే ఉండడం చూసిన స్నేహ చిన్నిని పట్టుకొని కుదుపుతూ ఒసేయ్ తారా! ఒసేయ్ అని అంటూ గట్టిగా పిలిచింది. అప్పుడు తేరుకున్న చిన్ని స్నేహాని, అభిని మార్చి చూస్తూ ఏం జరిగిందిక్కడ? నేను విన్నది నిజమేనా? అని అంది అభిని చూసి.
నిజమే, కానీ నీ సమాధానం కోసమే నేను ఇంకా నిరీక్షిస్తున్నాను అన్నాడు అందంగా నవ్వుతూ. క్లాస్లో అందరూ చిన్ని ఏం చెప్తుందా అని చాలా థ్రిల్లింగ్గా చూస్తూ ఉన్నారు. అభి కళ్ళల్లో తన మీద అంతులేని ప్రేమ, తన స్వచ్ఛమైన చిరునవ్వు చూడగానే చిన్ని మనసుకి చాలా హాయిగా అనిపించింది. తనకు తెలియకుండానే చిన్నగా తన పెదవులు విచ్చుకున్నాయి. చిన్ని కళ్ళల్లో మెరుపు, తన నవ్వు ఎవరూ చూడకపోయినా అవి అభిని దాటి పోలేకపోయాయి. చిన్ని నవ్వుతూ, సారీ, నీ ఫీలింగ్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నాకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. హోప్స్ పెంచుకొని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు ప్లీజ్ అని అంది. అభి ప్రపోజల్ని స్మూత్గా నవ్వుతూ రిజెక్ట్ చేసి చిన్ని సారీ చెప్పగానే అభి మొహం వాడిపోయింది. కానీ వెంటనే తనని సెట్ చేసుకొని ఐ టు రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్ అని నవ్వుతున్న తను చిన్ని రూపాన్ని మనసులో నింపుకొని అభి వెనుతిరిగాడు. ప్రేమ పూసని, వాడిపోయని, రెక్కలన్నీ రాలిపోయని అంటూ ప్రేమ మూవీలో సాంగ్ వినిపించింది అభికి. ఆ పాట వినగానే అభి చురుగ్గా వెనక్కి తిరిగాడు. చిన్ని కంగారుగా బ్యాగ్లో ఫోన్ వెతకడం చూసి నవ్వుకున్నాడు. చిన్ని ప్లేస్లో ఇంకెవరైనా ఉంటుంటే అభి కోపాన్ని చూడాల్సి వచ్చేది. కానీ అక్కడుంది చిన్ని కాబట్టి అభికి కోపం ప్లేస్లో నవ్వు చేరుకుంది. చిన్ని కంగారుగా బ్యాగ్లో ఫోన్ తీసి కాల్ కట్ చేసి ఆ ఫోన్తోనే తల కొట్టుకుంటుంది. నెమ్మదిగా ఒక కన్ను తెరిచి అభి రియాక్షన్ ఏంటా అని చూసింది. చిన్ని భయంగా తనని చూడగానే చిన్నగా నవ్వి అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఈ ఫోన్ కూడా ఇప్పుడే రింగ్ అవ్వాలా అనుకుని రిటర్న్ కాల్ చేయడానికి బయటికి వెళ్ళింది. గోపాల్, రే మామ, నువ్వు నిజంగానే తనని లవ్ చేస్తున్నావా అని అడిగాడు. ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు కోపం ఉన్న బయటికి కనపనివ్వకుండా, అదేం లేదురా, రాత్రే కవితని గూగుల్లో చూసా, ఉపయోగపడుతుంది కదా అని ఇలా వాడేశా అన్నాడు కవర్ చేస్తూ. అభి, అబద్ధం చెప్పకు మామ, మాకు తెలుస్తుంది అని మాట పూర్తయ్యేలోపే అభి కోపంగా, లేదని చెప్పానా, ఇంకా ఈ టాపిక్ మళ్ళీ తెచ్చారో ఏం చేస్తానో నాకే తెలియదు అని బయటికి వెళ్ళిపోయాడు. అభి కోపం చూసిన అందరూ కూడా సైలెంట్ అయ్యి ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. అభి ఎంతగా కవర్ చేయాలని చూసినా అభి కళ్ళల్లో చిన్ని మీద ఉన్న ప్రేమ శివ పసిగట్టగలిగాడు. బయటకు వెళ్ళిన చిన్ని ఎంతకీ రాకపోయేసరికి వెతుక్కుంటూ వెళ్తుంది స్నేహ. కాలేజ్ అంతా కూడా వెతికి చివరికి గ్రౌండ్లో కనిపించింది. చిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ, ఏంటి అలా వచ్చేసావు? చిన్ని, ఫోన్ చేయాలి, అందుకే వచ్చాను. మరి అభి సంగతి ఏంటి అడిగిద్ది స్నేహ. ఇంకేముంది, చెప్పానుగా. అది కాదే, తను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడేమోని. అయితే అంటావేంటే, పాపమే, నువ్వు చెప్పగానే అభి మొహం వాడిపోయింది. తన కళ్ళల్లో నీ మీద నిజమైన ప్రేమని చూశాను చిన్ని. ఎందుకు నువ్వు అని ఇంకా ఏదో అనబోయేంతలో చాలు అన్నట్టుగా చెయ్యి చూపించింది చిన్ని. స్నేహ సైలెంట్ అయ్యి ఏమైంది అన్నట్టుగా చూసింది. స్నేహ, ప్లీజ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, వదిలేయ్ అని అంది. అది కాదే చిన్ని. ఓహ్, ఏంటి? అభి ప్రపోజ్ చేశాడు, రిప్లై ఇచ్చాను. వాడికి లేని నొప్పి నీకేంటి? నోరు మూసుకొని పద, క్లాస్ టైం అవుతుందంటూ స్నేహకి ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా లాక్కెళ్ళిపోయింది. అలా క్లాస్ అందరి ముందు ప్రపోజ్ చేసి తనని ఇబ్బంది పెట్టానేమో, సారీ చెప్పాలి అనుకుంటూ స్నేహ వెనకే చిట్టి కోసం వచ్చిన అభి చిన్ని మాటలు విని, అబ్బో మేడం మంచి ఫైర్ బ్రాండే అన్నమాట అనుకుని నవ్వుకుంటూ క్లాస్కి వెళ్ళాడు. అభి చిన్నీని చూస్తూ తన మాటల్ని, నవ్వుల్ని దూరం నుంచే తన గుండెల్లో పదిలంగా దాచుకుంటూ రోజులు గడుపుతున్నాడు. చిన్ని అభి మనసుకి ఎంతగా దగ్గరైపోయింది అంటే ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేనంతగా తన మనసులో తిష్ట వేసేసింది. సండే అయితే ఆ రోజంతా ఎలా గడుపుతాడో అభికే తెలియదు. తర్వాత రోజు కాలేజీలో చిన్నీని చూసే వరకు అభి మనసు కుదుట పడదు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక సండే రోజు అభికి అసలే నచ్చిన రోజది. ఆ రోజంతా ఎలా గడపాలో తెలియక తన గదిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు అభి. అప్పుడే శివ అభి అంటూ అభి కోసం ఇంట్లోకొచ్చాడు. అసలే టైం ఎలా నెట్టుకు రావాలో తెలియక చేస్తున్న అభికి కరెక్ట్గా బకరా దొరికాడు. అబ్బా, ఏం టైమింగ్ బావా నీది, దా అనుకుని బయటికి వెళ్ళి శివని పిలిచేలోపే అభి నానమ్మ వచ్చింది శివ దగ్గరికి. అభి, నానమ్మ, గంగమ్మ, రే దున్నపోతులా ఏంట్రా అరుపులు? ఓయ్ ముసలి, నన్నే దున్నపోతనంటావా? తాతని రాని చెప్తా నీ పని. అభి తాతయ్య, శివ తాతయ్య క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే శివకి గంగమ్మతో కొంచెం చనువు ఎక్కువ. అభి తాతయ్య గిరిధర్ కొంచెం స్ట్రిక్ట్ కాబట్టి ఆయనంటే భయం. నువ్వేంట్రా ఆయనతో చెప్పేది? నువ్వే నాకు సైట్ కొడుతున్నావని నేనే చెప్తా ఆయనకి అని అంటుంది గంగమ్మ. ఏంటి సైట్ కొడుతున్నానా? నువ్వేమైనా 16 ఏళ్ల పడుచుపిల్లనని అనుకుంటున్నావా ఏంటి అంటాడు శివ. మరి కాదేంట్రా, నీకు నా ఫాలోయింగ్ తెలీదు, చూస్తే తట్టుకోలేవంది ఒక రేంజ్లో బిల్డప్ ఇస్తూ గంగమ్మ. హహ అని గట్టిగా నవ్వేస్తూ, ఏంటి ఫాలోయింగా? ఏంటి నీకే
నువ్వు నన్ను భలే తక్కువ అంచనా వేస్తున్నావురా మనవడా. చూయించమంటావా నా ఫాలోయింగ్? ఏది చూపించే ముసలి, నేను కూడా చూస్తా అన్నాడు. గంగమ్మ తన స్మార్ట్ ఫోన్ తీసి టిక్ టాక్ ఓపెన్ చేసి తన ఫాలోయింగ్ని చూపించింది. అందులో ఆవిడికి 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది చూసిన శివ గుండెలు బాదుకుంటూ, అమ్మో అమ్మో, ఇంతమంది ఎలా వచ్చారే? ఈడ్చి ఈడ్చి తట్టినా నాకు 500 మంది కూడా లేరు. నువ్వు మామూలు దానివి కాదే ముసలి అని అంటాడు శివ వేలు చూపిస్తూ. ఏయ్ ముసలి ముసలి అన్నావు, గుడ్డలోడు తీసి కొడతా బుడ్డోడా అని ఎన్టీఆర్ రేంజ్లో ఓ డైలాగుని చెప్పింది గంగమ్మ. శివ ఆవిడ్ని చూసి షాక్ అయ్యి ముందుకు వంగి దండం పెడుతూ, నువ్వు బాగా డెవలప్ అయిపోయావే బాబు. ఇలా అయితే మా తాత నీతో ఎలా వేగుతాడో ఏంటో అన్నాడు గాల్లోకి చూస్తూ ఫ్యూచర్ రీల్ వేసుకుంటూ. గంగమ్మ టప్ అని శివ తల మీద ఒకటేసి ఊహించింది. చాలే గాని ఎందుకొచ్చావో చెప్పు అని అంది. చ నీ గోలలో పడి ఆ విషయమే మర్చిపోయాని ముసలి చ అన్నాడు. అభి మొదటి నుంచి వీళ్ళ మాటలు వింటూ పడి పడి నవ్వుకుంటున్నాడు. పైకి చూసిన శివ, రేయ్ కింద రూమ్ ఏం దొరకలేదరా నీకు అని అభిని తిట్టుకుంటూ పైకి వెళ్ళాడు శివ. ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు మాట్లాడుకుంటూ. ఏంటి బావా సడన్గా మా ఇల్లు గుర్తొచ్చింది అన్నాడు అభి. ఏంటి మామ అలా అంటావు? నీకోసం నేను రాకూడదా ఏంటి? రేయ్ నక్క వినయాలు నా దగ్గర కాదులే గాని అసలు మ్యాటర్ ఏంటో చెప్పు బే. హిహి అంటే బావా అది అది అని సాగదీస్తూ శివ తెగ మెలికలు తిరిగిపోతుంటే అతన్ని చూసి, రేయ్ ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా బావా? ఇది కూడా తెలియకుండా నా చెల్లిని ఎలా లవ్ చేసావురా నువ్వు అంటాడు శివ. లవ్వా? నీ చెల్ల? నీకు చెల్లుందని కూడా తెలియదు. పైగా నేను తనని లవ్ చేయడం ఏంటి పొద్దున్నే? ఏమైందిరా నీకు? ముందు నువ్వు సిగ్గుపడ్డం ఆపరా. నీ సిగ్గు చూస్తే సిగ్గు సూసైడ్ చేసేసుకుంటుంది అన్నాడు మొహం అంతా అదోలా పెట్టి. రేయ్ మా చెల్లి తారరా అన్నాడు శివ. తార పేరు వినగానే అభి కళ్ళల్లో మెరుపు, పెదవులపైన చిరునవ్వు శివని దాటిపోలేదు. అభి తనని కంట్రోల్ చేసుకొని ఓ అని మళ్ళీ కంగారుగా, నేను తనని లవ్ చేయడం ఏంటన్నాడు. హలో నీ వేషాలు నా దగ్గర వేయకు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు నువ్వు తారని లవ్ చేస్తున్నావని. అభి శివ కూడా క్లోజ్ ఫ్రెండ్స్. అభి హాలిడేస్కి వచ్చినప్పుడల్లా శివతో కలిసి టైం స్పెండ్ చేసేవాడు. ఇంత తెలిసాక ఇంకా యాక్ట్ చేయలేను కానీ. సరే అసలు ఇంతకీ నువ్వు వచ్చిన మ్యాటర్ ఏంట్రా? సింక్ లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు అయోమయంగా అభి. అంటే బావా నాకు నాకు రేయ్ ఇంకా సాగదీసావంటే కట్ చేసేస్తా నీ. అమ్మో బావా ఆగాగు, నాకు స్నేహ అంటే ఇష్టం అన్నాడు ఒక ముక్కలో. ఆ విషయం అభి ఎప్పుడో గ్రహించాడు కానీ ఇలా శివ ఓపెన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అభి షాక్ అయి శివనే చూస్తాడు. బావా నువ్వే ఎలా అయినా మా ఇద్దరినీ కలపాలిరా ప్లీజ్ బా. మాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా బావా అన్నాడు అభి గడ్డం పట్టుకుని బ్రతమాలతో శివ. రేయ్ రేయ్ ఆగరా దెబ్బకు. సరే హెల్ప్ చేస్తాలే అన్నాడు. ఎప్పుడో కాదు బావా ఇప్పుడే అన్నాడు అభిని తొందర పెడుతూ. రేయ్ ఇప్పుడేంట్రా అని అన్నాడు అయోమయంగా. బావా ప్లీజ్ బావా స్నేహని చూడాలని ఉంది అన్నాడు గారాలు పోతూ శివ. అయితే వెళ్ళి చూడు. మాకు తెలియదు మరి, నువ్వు చెప్పాలి అన్నాడు శివ. మరి ఇంకేంటి బావా అన్నాడు ఆలో సమంత రేంజ్లో అభిని గోగుతూ. చిచి నేను ఆ టైప్ కాదు రోయ్, నన్ను వదిలి. శివ టక్కున చేయి వెనక్కి పెట్టుకొని మొహం చిరాగ్గా పెట్టి, చచ్చా నేను కూడా ఆ టైప్ కాదు బావా. మరేంట్రా నీ గోల? చల్ దొబ్బై అన్నాడు విసుగ్గా. శివ ఇంకా సాగతీస్తున్నాడనే కోపంతో అభి, బావా బావా డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తాను. స్నేహ ఇల్లు ఎక్కడుందో వెతకడానికి హెల్ప్ చేయి బావా ప్లీజ్ 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 అంటూ అభికి ఊపిరానివ్వకుండా చేస్తున్నాడు శివ. సరే సరే ఇక ఆపు చేస్తాలే. శివ హ్యాపీగా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ పద పద వెళ్దాం బావా అన్నాడు ఇంకా తొందర పెడుతూ. రేయ్ ఏంట్రా నీకంత ఆత్రం అన్నాడు అభి. ఏంటి ఆత్రమా? చెప్తా నీ పని అనుకొని. బావా నువ్వేం ఊరికే హెల్ప్ చేయక్కర్లా, ఇందులో నీకు కూడా లాభం ఉంది అన్నాడు శివ. అచ్చా ఏంట్రా అది? చెప్పేస్తున్నా, నువ్వు ఫాస్ట్గా చెప్పకపోతే ఇప్పుడే వెళ్తాం, లేదంటే వచ్చే ఆదివారం వెళ్దాం ఓకేనా అన్నాడు అభి. రేయ్ నువ్వు అలాంటి టిపికల్ డెసిషన్స్ తీసుకోకు, ఇప్పుడే వెళ్దాం. స్నేహ ఇంటి పక్కనే తార ఇల్లు కూడా అంట. ఒకరోజు వాళ్ళు కాలేజీలో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ మాట వినగానే అభి మొహం 1000 వాట్ బల్బులా వెలిగిపోయింది. నిజంగా బావా అన్నాడు హ్యాపీగా. చిన్నిని చూడొచ్చన్న హ్యాపీనెస్తో. ఇప్పుడు చెప్పు వెళ్దామా వద్దా అన్నాడు అభి సంతోషాన్ని గ్రహిస్తూ. శివ, అరే బావా నువ్వు సాయం అడగడం నేను చేయకపోవడమా? పద పద వెళ్దాం బావా అన్నాడు బైక్ కీస్ తీసుకుంటూ. ఆహా నీ వేషాలు నాకు తెలియవారా? అభి ఆ మాటకు అందంగా నవ్వేసి బయటికి వెళ్ళి బైక్ని తీశాడు. శివ కూడా నవ్వుతూ అభి వెనకాలే వెళ్ళి బైక్ ఎక్కాడు. గంగమ్మ వచ్చి, రేయ్ ఎక్కడికి రా అంటుంది. నీ మనవరాలి కోసం పోతున్నానే ముసలి, వచ్చేసరికి చేపల పులుసు చేసి పెట్టు, వచ్చాక నీ మనవరాలితో కలిసి లాగిస్తాను అన్నాడు శివ. రారా దాంట్లో కొంచెం చీమల మందు కూడా కలుపుతారా
దెబ్బకి బాత్రూంకి అతుక్కుపోవాలి సన్నాసి అని అంది గంగమ్మ కోపంగా. చిన్న పని ఉంది నానమ్మ, చూసుకొని వచ్చేస్తాంలే అని చెప్పి అభి కలిసి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు అలా ఆఫ్టర్నూన్ వరకు ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయారు. కానీ ఇల్లు మాత్రం కనిపించలేదు. కూల్ డ్రింక్ తాగడం కోసం ఒక షాప్ దగ్గర బండిని ఆపారు. సరిగ్గా అదే టైంకి స్నేహ తమ్ముడు ఆ షాప్కి వచ్చాడు. వాడిని గుర్తుపట్టిన శివ రేయ్ బామ్మర్ది అని నోటి వరకు వచ్చిన మాట ఆపేసి రేయ్ బుడ్డిగా నువ్వేంటిక్కడ అన్నాడు. హాయ్ ఫ్రెండు నువ్వేంటిక్కడ అన్నాడు శివని చూసి. అభి వాడెవడో అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. పనుండి వచ్చాలేరా, మరి నువ్వు పక్క వీధిలోనే మా ఇల్లు. శివ భలే టైంకి దొరికావురా అని మనసులో అనుకొని సరే పద నిన్ను నేను డ్రాప్ చేస్తా అన్నాడు. ఎందుకు ఫ్రెండు, నేను వెళ్ళిపోతాలే అన్నాడు. ఏం కాదులేరా, మేము అటే వెళ్తున్నాం పద అన్నాడు అభి. అలా అభి శివ ఇద్దరు వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. వీళ్ళు వెళ్ళేసరికి స్నేహ తన తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు అర్థమైంది అభికి ఆ బాబు ఎవరో. శివకి అయితే స్నేహ దర్శన భాగ్యం కలిగింది. కానీ అభికి నిరాశ ఎదురైంది. ఎలా అయితేనే మొత్తానికి స్నేహ తరల ఇల్లు కనుక్కున్నారు. బానే కాకా పట్టావురా నీ బామర్దిగాన్ని అన్నాడు శివ. ఏదోలే బావ అలా కలిసొచ్చిందన్నాడు సిగ్గుపడుతూ. బాబోయ్ నువ్వు సిగ్గుపడుకురా నాకు. వద్దులే బావా పద పోదాం అన్నాడు శివ. ఒక్క నిమిషం రాని, ఇది పక్కగా తారా ఇల్లే కదా అన్నాడు. అవును బావా నాకు కన్ఫర్మేషన్ కావాలి. రేయ్ అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి? అది నీ కర్మ, నువ్వు కన్ఫర్మ్ చేశాకే ఇక్కడ నుంచి కదిలేది, లేదంటే చిన్ని కనిపించే వరకు ఇక్కడే ఉంటామన్నాడు అభి. బాబోయ్ చచ్చాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఒక ఐడియా తట్టింది. వెంటనే చిన్న రాయి తీసుకున్నాడు అభి. అది చూసి రేయ్ రేయ్ పాతకాలపు ఐడియాలు వేయడానికి సిగ్గులేదా? హలో తమ దగ్గర ఇంకో ఐడియా ఉందా మరి? అభి లేదని తల ఊపుతాడు. కదా మూసుకొని దాక్కో అని రాయి ఇంటి మీదకి విసిరాడు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి రాధాకృష్ణ గారు చిన్న కునుకు తీశారు. రఘురామ్ జానకి గారు తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళారు. కార్తీక్ టౌన్లో హాస్టల్లో ఉంటూ డాక్టర్ చదువుతున్నాడు. హాల్లో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తున్న చిన్నికి కరెక్ట్గా తల మీద వెళ్ళి ఆ రాయి తగలడంతో అది చూసి కోపంగా రేయ్ ఎవడ్రా అది ఇది వేసిందంటూ బయటకు వచ్చింది. మిడ్డీలో చాలా అంటే చాలా క్యూట్గా చిన్నపిల్లలా ఉన్న చిన్నిని చూసిన అభి అలానే చూస్తూ ఉండిపోయాడు. అక్కడ ఎవరూ లేరు కానీ దూరంగా బైక్ కనిపించడంతో ఈడియట్స్ అనుకుని ఆ వీపుకి ఆ రాయిని విసిరేసి లోపలికి వెళ్ళిపోయింది చిన్ని. అది వెళ్ళి శివ తల మీద టప్పిమని పడింది. చంపేసిందిరా బాబోయ్ అని తల రుద్దుకున్నాడు. శివని చూసి అభి బాగా అయింది ఎదవకి అన్నాడు. నీ వల్లేరా ఈ తిప్పలన్నీ, ఇవి చాలవన్నట్టు మళ్ళీ తిట్లు వేరే బోనస్ మాకు అన్నాడు ఏడుపు మొహం పెట్టుకుని. శివ అఘోరించావులే గాని ఇకైనా వెళ్దామా అన్నాడు. అసలే ముసలిది వెయిట్ చేస్తుంటుందన్నాడు శివ. ఒక్క నిమిషం అని చిన్ని కోసం అని కొన్న బ్యాంగిల్ సెట్ ఉన్న బాక్స్ తీసి దాని మీద ఫర్ మై ట్వింకిల్ అని రాసి ఎవరూ చూడకుండా వెళ్ళి వాళ్ళ గుమ్మం దగ్గర పెట్టి వచ్చేశాడు. శివ షాక్ అయ్యి అభిని చూస్తూ రేయ్ బావా నువ్వేనా ఇది అన్నాడు. మొన్న షాపింగ్కి వెళ్ళానురా, చూడగానే తనే గుర్తొచ్చింది, అందుకే తీసుకున్నాను అన్నాడు అభి బైక్ని స్టార్ట్ చేస్తూ. శివకి అభి ప్రేమను చూసి ముచ్చటేసింది. కానీ వెంటనే బావా ఒకవేళ అవి తను తీసుకోకపోతే అన్నాడు. అభి చిన్నగా నవ్వి తీసుకుంటుంది, నా మనసు చెప్తుందన్నాడు గుండెల మీద చెయ్యి వేసుకొని. శివ కూడా నవ్వుతూ బైక్ ఎక్కి నీ నమ్మకం తప్పకుండా నెరవేరాలి బావా అని అనుకున్నాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళారు. ఈవినింగ్ చెట్లకి నీళ్లు పట్టడానికి వచ్చిన రాధగారు ఆ బాక్స్ని చూసి ఓపెన్ చేయాలనుకుంటారు. కానీ అది ఎలా చేయాలో తెలియలేదు. అది తీసుకెళ్లి చిన్నికి ఇచ్చారు. ఏంటి నాన్నమ్మ ఇది అని అంది చిన్ని. ఏమో తల్లి, బయట గుమ్మం దగ్గర ఉంది, తెరుద్దామంటే రాలేదు. ఏంటో చూడు దాని మీద ఏదో రాసి కూడా ఉంది అని అంది చిన్ని. దాని మీద ఫర్ మై ట్వింకిల్ అని ఉండడం చూసి ఇదేంటి అనుకుంది. ఎవరి కోసం పెట్టుంటారు, ఎవరు పెట్టారని ఆలోచిస్తుండగా ఆఫ్టర్నూన్ తన మీద రాయి పడ్డం, బయట బైక్ ఉండడం గుర్తొచ్చింది. వీడెవడో కానీ బాగా ఎక్కువ చేస్తున్నాడు, ఒక్కసారి నా ముందుకు రావాలి, అప్పుడు చెప్తా వీడి పని అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, ఇంతకీ ఏంటది? నానమ్మ ఇది స్నేహ నా కోసం పంపిందిలే అంది ఏదోలా కవర్ చేయాలని. మరి గుమ్మంలో పెట్టిందేంటి, ఇంట్లోకి వచ్చి ఇవ్వొచ్చుగా. ఏంటో ఈ కాలం పిల్లలు అనుకుంటూ వెళ్ళిపోయింది చిన్ని. ఉఫ్ అనుకుని తన రూమ్కి వెళ్ళి అది ఓపెన్ చేస్తుంది. అందులో సిల్వర్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అవి చూడగానే ఇక చిన్ని కన్ఫర్మ్ అయిపోయింది అవి తన కోసమే పెట్టారు అని. ఎవరు పెట్టుంటారని ఆలోచిస్తూ ఉండగా అభి తనకు ప్రపోజ్ చేయడం గుర్తొచ్చింది. ఒకవేళ తనే అయి ఉంటాడా అని అనుకుంది. మళ్ళీ ఎవరో తెలియకుండా ఇలా ఒకరిని అనుమానించడం కరెక్ట్ కాదని, ఏదో ఒక రోజు తన ముందుకి రాకపోతాడా అని అనుకుంటూ ఆ విషయం అంతటితో వదిలేసి అవి తీసి షెల్ఫ్లో పెట్టుకుంది. అవి పెట్టి ఇంటికి వెళ్ళిన అభి గుండెల మీద చెయ్యేసుకుని అలాగే వెనక్కి బెడ్ మీద పడిపోయాడు. అభి చిన్నికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటుందా లేదా, ఒకవేళ తీసుకున్న యూజ్ చేస్తుందా లేదా అనే భయంతో పట్టుకుంది. కానీ మనసు మాత్రం నువ్వు ఊరికే భయపడుతున్నావు, తప్పకుండా తను తీసుకుంటుందని చెప్తుంది.
ప్రస్తుతం అభి రూమ్లో ఇంకా లైట్ వెలుగుతుండడం చూసి అవని వచ్చి, ఏరా ఇంకా పడుకోలేదా? మార్నింగ్ తొందరగా లేవాలని చెప్పానుగా, పడుకోండి ముందు అంది కోపంగా. అమ్మా పడుకుంటాంలే కానీ నువ్వెళ్ళు అంది బుజ్జి. ఏంటే పడుకునేది? అసలు నా కొడుకు నువ్వే చెడగొడుతున్నావు. పద ముందు అంది బుజ్జి చెవి పట్టుకొని. అబ్బా అమ్మ ప్లీజ్ వదలవే, అసలే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది బుజ్జి. నిద్ర మానేసి కథలు కావాల్సొచ్చాయా మీకు? పదని పడుకోండి ముందు అని అన్నది అవని. బుజ్జి అభి వైపు దీనంగా చూసింది. అభి నవ్వుతూ తర్వాత చెప్తాలే, వెళ్ళి పడుకో అన్నాడు. బుజ్జి ఇక చేసేదేం లేక వెళ్ళింది. అవని కూడా అభికి హ్యాపీగా పడుకోనన్న, ఎక్కువగా ఆలోచించకని చెప్పి వెళ్ళిపోయింది. అభి చిన్ని గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. కథ కొనసాగుతుంది. అసలు అభి చిన్నీల గతంలో ఏం జరిగింది? ఎందుకు అభి వల్ల చిన్ని అందరి దృష్టిలో చెడ్డదైపోయింది? ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.